గంటకు ఇలాంటి బ్లౌజ్ కుట్టి 400 ఈజీగా ఎలా సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. మీకు ఎలా అమౌంట్ తీసుకోవాలి, ఏ పద్ధతిలో కస్టమర్తో మాట్లాడాలి, ఈ బ్లౌజ్కి ఇంతే రేట్ అవుతుందని ఎలా చెప్పాలనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్లు అనేది మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకొని పోతుంది. నేను నిజమండి. ఎందుకంటే నేను పల్లెటూరులో ఉండి ఇంత డబ్బులు సంపాదించి నేను ఇంట్లో అంతో ఎంతో వాళ్ళకి మా ఆయనకి నేను సాయం చేస్తున్నానంటే నాకు ఏకైక కారణం ఈ టైలరింగ్ అనమాట. ఖచ్చితంగా వయసు అయితే సంబంధం లేదండి. మీకు టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి పోదాం. ఇప్పుడు నేను 1.5 ఇంచ్ అంత క్లాత్, గోల్డ్ క్లాత్ తీసుకున్నాను అనమాట. నేను నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ ఎలా వేస్తాను అనేది ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ ఈజీగా మీరు కొత్తగా నేర్చుకున్నారా, పైపింగ్ వేయడం రాలేదా, కస్టమర్లని వెనక్కి పంపిస్తున్నారా, అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ నేను ఈజీగా నేర్పిస్తానన్నమాట. ఎందుకంటే నేను కూడా ఒకప్పట్లో ఏం తెలియకుండా నేను ఇలా టైలరింగ్ జర్నీలోకి అయితే వచ్చానమాట. ఈరోజు అన్నీ తెలుసుకొని నేను గంటకు 400 సంపాదిస్తున్నానంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మన పనితనం ఎంత బాగుంది అనేది. ఏదైనా కానీ కస్టమర్లు ఎక్కడికన్నా కానీ పని నీట్గా ఉంటేనే వస్తుందండి. ఇది మా ఊరు బ్లౌజ్ అయితే కాదు, అనంతపురం నుంచి వచ్చిందనమాట. మన కస్టమర్ మన ఛానల్ చూసి వీడియో రూపంలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారాగా పంపించిందనమాట. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా, నేనైతే క్లాత్ అయితే చుట్టూ ఒక 1/4 ఇంచ్ అంతా కుట్టాను కదా. ఇప్పుడు కొంచెం ఒక 1/4 ఇంచులో సగం గ్యాప్ పెట్టుకొని ఇలా చుట్టూ నీట్గా ఎక్కువ లాగకుండా ఇలా చూసారు కదా, ఇలా. ఎందుకంటే మనం క్రాస్గా కట్ చేసుకుంటున్నాం కాబట్టి క్లాత్ మనకి ఈజీగా పైపింగ్ అయితే ఎక్కడ ముడతలు కాకుండా, ఎక్కడ ఉబ్బులు లేకోకుండా నీట్గా వస్తుందండి. అసలు థ్రెడ్ పైపింగ్ అసలు ఎలా వేయాలి అనేది కూడా ఫస్ట్ తెలిసేది కాదు నాకు. ఓకేనా? నేను ఒక్కొక్కటి నేను ట్రై చేయడం వల్ల ఈరోజు నా సక్సెస్కి కారణం ఇదే పైపింగ్ అనమాట. చూసారు కదా, ఇలా కుట్టిన తర్వాత ఎంత నీట్గా అంటే అసలు నాకు ఫస్ట్లో డైరెక్ట్గా ఇలా పైపింగ్ అయితే వేయడం అయితే అస్సలు వచ్చేది కాదనమాట. ఎందుకంటే ఎంత నీట్గా కుట్టినా ముడతలన్నా ఉబ్బులన్నా ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతూ ఉండేదాన్ని. నేను చాలా బాధపడిన తర్వాత ఒక చిన్న టిప్స్ తెలిసిన తర్వాత, ఈ చిన్న టిప్స్ తెలియక నేను ఇంత ఇబ్బంది పడ్డాను టైలరింగ్లో అనేది నేను అర్థం చేసుకున్నాను అనమాట. అది కూడా ఏంటంటే చెప్తాను, చూసేయండి. అసలు థ్రెడ్ పెట్టడం వచ్చు, క్లాత్ మూసేయడం వచ్చు, అలానే దాని మీద కుట్టు ఎలా రానివ్వాలి, ఎలా కుట్టాలనేది తెలిసేది కాదనమాట. ఈ చిన్న టిప్స్ తెలిసిన తర్వాత నాకు ఇప్పుడు చాలా అంటే చాలా ఈజీ. అసలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల కుట్టేయచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏ సైజు థ్రెడ్ తీసుకుంటున్నామో ఆ సైజు థ్రెడ్ ఇలా క్లాత్ మీదకి నేను చూపించినట్ల ఇలా పెట్టి ఇప్పుడు మనం క్లాత్ అనేది ఏ విధంగా మలచాలనేది కూడా చూపిస్తా. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా లోపలికి వేసిన తర్వాత ఇలా క్లాత్ అనేది లూజ్ లేకుండా టైట్గా క్లాత్ అనేది ఎక్కడ లూజ్ లేకుండా టైట్గా నేను చూపించిన విధంగా మీరు అనేది లాగారనుకో. చూస్తారు కదా, నేను ఒక చిన్న టిప్స్ అయితే చెప్తాను. అసలు కొంచెం థ్రెడ్ అంటే మన చేతి వాళ్ళని బట్టి మీరు పాదం అనేది సెట్ చేసుకోండి. నాకు ఎక్కువ శాతం ఎడమ చేతి కల్లా వాళ్ళు కాబట్టి నేను కుడి చేతి కల్లా పాదం అయితే జరుపుతున్నాను అనమాట. మీకు కుడి చేయి వాళ్ళనుకోండి, ఎడమ చేతి కల్లా పాదం అనేది జరుపుకొని ఇప్పుడు క్లాత్ ఎక్కడ లూజ్ లేకుండా నేను ఎలా చూపిస్తున్నాను, క్లాత్కు థ్రెడ్కు మధ్యలో రావాలన్నమాట కుట్టు చెప్తున్నాను కదా. క్లాత్కు థ్రెడ్కు మధ్యలో రావాలి. చూసారు కదా, అలా క్లాత్ అనేది ఇలా గట్టిగా ఫోల్డ్ చేసి టైట్గా క్లాత్ అనేది పట్టుకోవాలన్నమాట. మనం లూజ్ ఇడ్చామనుకో మళ్ళీ ఉబ్బులు అయితే వస్తుంది. అసలు నాకు ఇలా కుట్టేది రాకపోయేది అనమాట. చాలాసార్లు ట్రై చేసిన కస్టమర్లు చాలా జనం అడిగేవాళ్ళు అనమాట, అక్క మాకు థ్రెడ్ పైపింగ్ వేస్తారా అని. ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అయిపోయింది కాబట్టి థ్రెడ్ పైపింగ్ అసలు రావడం లేదనమాట. ఎట్లా వాళ్ళు థ్రెడ్ పైపింగ్ అడుగుతున్నారని పట్టుబట్టి నేనైతే లాస్ట్కి అయితే ఎలా థ్రెడ్ పైపింగ్ అయితే నేర్చుకున్నాను. చాలా ఈజీ అండి.
ఓకేనా. చూసారు కదా, ఇలా క్లాత్ అనేది ఎక్కడ లూజ్ రాకుండా లోపలికి అనేది వెగస్టా ఉన్న క్లాత్ అనేది లోపలికైతే లాగేసేయాలన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో పైపింగు. మీకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా నిదానంగా వేసి చూపిస్తున్నాను. లేదంటే నాకైతే ఇది 2 నిమిషాలు అనమాట. మీకు అర్థం కావాలి కదా, నేనైతే ఫాస్ట్గా చేయగలుగుతా, చేయలేని వాళ్ళకి అర్థం కావాలి కదా. అసలు నాకు అసలు మళ్ళీ చెప్తున్నానండి, నేను ఎంత పెద్ద టైలర్లైనా అసలు నాకు కొత్తగా నేర్చుకునేటప్పుడు థ్రెడ్ పైపింగ్ వేయడమే రాకపోయేదనమాట. ఇదేంటబ్బా థ్రెడ్ పైపింగ్ అంటున్నారు, నార్మల్ పైపింగ్ అయితే వేసేదాన్ని చీర క్లాత్తో కానీ ఆపోజిట్ క్లాత్తో ఇలా లోపల దారం పెట్టి అసలు పైపింగ్ వేయాలంటే నాకు ఏడ్చేది కూడా తక్కువ అనమాట. అసలు ఈ పైపింగ్ రాక ప్రతి ఒక్క కస్టమర్లు ఏంది ప్రతి ఒక్కటి కూడా ఈ థ్రెడ్ పైపింగ్ రాదంటావు ఏంటి, నాకే చిత్రం అయిపోతుంది అనడం వల్ల పట్టుబట్టి నేర్చుకున్నాను అనమాట. అంటే నేను ఫస్ట్ బ్లౌజులు నేర్చుకున్నానా, ఫస్ట్ పైపింగ్ నేర్చుకున్నానా అనేది ఫస్ట్ ఆ బ్లౌజులే నేర్చుకున్నాను. పైపింగ్ అయితే నిదానంగా నేర్చుకున్న తర్వాత ఇంత ఈజీనా అనుకుంటున్నా. ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ పనితనం రానంత వరకు కష్టమే, వచ్చిన తర్వాత ఇంత ఈజీనా అంటాం. నేనే కాదు ఎవరైనా అంటారు. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. అందుకు కాబట్టి మీరు టైలరింగ్ నేర్చుకోవాలి, అది కూడా నాలాగా పల్లెటూరులో నేర్చుకొని కస్టమర్లు కుట్టాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని కంపల్సరీగా నేనైతే ఫాలో అవ్వమంట. ఫాలో అయిన తర్వాత నేను మీ రుణం అయితే ఉన్నించుకోనండి. మీరు కామెంట్లు ఏ బ్లౌజు కుట్టాలి, ఏ బ్లౌజ్ కటింగ్ చేయాలి, ఏ డిజైన్ కుట్టాలి, ఏ డ్రెస్సులు కుట్టాలి, ఎటువంటి డిజైన్ కుట్టాలనేది ప్రతి ఒక్కటి మీకు నచ్చిన కటింగ్ కానీ, మీకు నచ్చిన డ్రెస్సులు కానీ, మీకు నచ్చిన బ్లౌజులు కానీ ఇది కుట్టండి అక్క అని నాకు మెన్షన్ చేయండి. ఓన్లీ బ్లౌజ్ అయితే సైజ్ ఒకటే మెన్షన్ చేసి చెప్పండి. నేను ప్రతి ఒక్కటి పాయింట్ మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట. ఏంటంటే మీరు చిన్న సాయం చేయాల్సింది ఏంటంటే, చాలా జనం చూస్తున్నారు, 1000 వ్యూస్ వస్తే కనీసం 10 లైకులు కూడా లేవు. నాకు అది ఒక్కొక్కసారి చాలా బాధ అవుతుంది. చాలా జనం చూస్తున్నారు, అమౌంట్ ఏమంటారు మొబైల్కి అమౌంట్ వేయించుకుంటున్నారు, అదే మొబైల్లో వీడియోలు చూస్తున్నారు, అదే వీడియోలో నా వీడియోలు కూడా చూస్తున్నారు. అదే చేతితో చిన్ని లైక్ కొట్టచ్చు కదండి, ఏమవుతుంది. నాకు చిన్న సాయం చేసిన వాళ్ళు ఏంటంటే, మీరు లైక్ కొడితేనేనండి నా వీడియో అనేది 10 మందికి రికమెండేషన్ అయ్యి నాకే మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు కదా. ఇప్పుడు మనం డైరెక్ట్గా పైపింగ్ ఎలా కుట్టాలి, ఎగస్ట్రా క్లాత్ కనిపించకుండా అనేది ఇప్పుడు ఇటువైపు కుట్టయితే వేసాం కదా, మనం ఫస్ట్ కుట్టిన క్లాత్లోని మిగిలింది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఇలా మలిచేసి లోపలికి ఆ ఎగస్ట్రా ఉన్న క్లాత్ కింది వైపు కుట్టొచ్చేలాగా ఎలా వేయాలి అనేది కూడా మీకు చూపిస్తా పాయింట్. చూసారు కదా, ఇలా మధ్యలో క్లాత్ లోపల థ్రెడ్ ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే మీకు ఈజీగా మీరైతే కుట్టేస్తారనమాట. చూసారు కదా, ఇప్పుడు నీట్గా మీకు పైపింగ్ కూడా ఎలా వేయాలనేది కూడా చూపిస్తా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు ఎక్కడ ముడతలు కానీ ఉబ్బులు కానీ లేకుండా కంపల్సరీగా క్రాస్ అయితే ఖచ్చితంగా కట్ చేసుకోవాల్సిందే. చూసారు కదా, ఇప్పుడు డైరెక్ట్గా క్లాత్ మడచల్ల అనేది అయితే ఏం లేదండి. నేను డైరెక్ట్గా ఇలా కుట్టేసిన తర్వాత క్లాత్ అయితే తిప్పేసి నేను డైరెక్ట్గా మళ్ళీ కుట్టేస్తా. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు ఏమంటారు కాజా పట్టికల్ల కాబట్టి నేను ఎడమ చేతి వాళ్ళైతే నాకు ఎక్కువ కాబట్టి ఎడమ చేతి వాళ్ళకల్లా తిప్పుకుంటా. అదే ఉక్సు పట్టికల్లా వేసాను అనుకో, ఉక్సు పట్టికల్లా పాదం అయితే తిప్పుకుంటా అనమాట. అలా నేను ఒక్కొక్క ఇప్పుడు ఉంటుంది కదా, ఎడమ చేతి పక్క ఒక సైడు, కుడి చేతి పక్క ఒక సైడ్ వచ్చినప్పుడు అట్లా పాదం ఒక్కటే సెట్ చేసుకొని మీరు పైపింగ్ వేశారంటే అసలు ఇబ్బంది లేదండి, కళ్ళు మూసుకొని వేసేస్తారు. ఎందుకంటే అంత ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనం ఇలా లోపలికైతే క్లాత్ అయితే కుట్టేసాం కాబట్టి ఇక్కడైతే కత్తెరతో ఎక్కడ కత్తిరియకూడదండి క్లాత్ అనేది. చూసారు కదా, లోపల ఉన్న ఎగస్ట్రా క్లాత్ మాత్రం మీరు కట్ చేసుకోవాలి, అంతేగాని ఈ క్లాత్ అనేది కట్ చేసుకోకూడదు. ఇప్పుడు డైరెక్ట్గా కుట్టేసేయడమే. చూసారు కదా, ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను అలా డైరెక్ట్గా కుట్టేశారనుకో, మీరు హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చు, లేదా డబుల్ కుట్ట అయినా వేసుకోవచ్చు. ఇదైతే ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందంటే, ఈ బ్లౌజు నాకు కస్టమరు నా ఛానల్ చూసిన తర్వాత నాకు వేరే అక్క వాళ్ళకి తెలిసిన అక్క ఉంటే ఇలా నా ఛానల్ అనేది అక్కకు చూపించింది అనమాట. నాకు కూడా ఒక బ్లౌజ్ కుట్టించుకోండిరా, నచ్చితే ఇంకా ఒక 10 బ్లౌజులు ఉన్నాయి ఇస్తానని చెప్పింది. నేనైతే ఈ బ్లౌజ్ కుట్టి పంపించాను. అక్క అయితే ఫోన్ చేసి చాలా బాగా కుట్టావు, నేను ఇంకా బ్లౌజులు అయితే ఇచ్చి పంపిస్తానని చెప్పింది. నాకైతే ఫుల్ హ్యాపీ. ఇంకేం కావాలండి నా జీవితానికి చెప్పండి.